కుకట్పల్లిలోని మూసాపేట్ జనతానగర్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బాల్నగర్ డీసీపీ సురేష్ ఆధ్వర్యంలో 230 మంది పోలీసులు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఇక గంజాయి సేవించే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 15 వాహనాలను సీజ్ చేశారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు నివసిస్తున్నారని ఆరా తీశారు పోలీసులు. లోకల్ గా ఉండే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి ఎలాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఎవరైనా ఈవ్ టీచర్స్ కానీ, డ్రగ్ కార్డ్స్ కానీ, గాంజా అడిక్ట్స్ కానీ, డ్రగ్ అడిక్ట్స్ కానీ వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, పోలీస్ పరంగా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం ముఖ్య ఉద్దేశంగా ఈ రోజు కార్డన్ సెర్చ్ ఈవినింగ్ 5 to 8 చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో టోటల్ గా 20 టీమ్స్ పెట్టినాము. ఈ 20 టీమ్స్ లో డీసీపీగా నేను, 2 ఏసీపీలు, బాలనగర్ ఏసీపీ అండ్ కుకట్పల్లి ఏసీపీ, 11 మంది సిఐలు, 22 మంది ఎస్ఐలు, TC/HCలు 190 మంది. ఇంత కూడా కుకట్పల్లి లోకల్ సిఐ అండ్ కుకట్పల్లి లోకల్ ఏసీపీ ప్లానింగ్ లో నడుస్తూ ఉంది. టోటల్ గా 223 మెంబర్స్ స్టాఫ్ తోటి చేస్తా ఉన్నాం. దీంట్లో మా సిపి గారు పంపిన హెడ్ క్వార్టర్ ఫోర్స్, SOT, AHTU, ట్రాఫిక్, CCS వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా వెహికల్స్ కానీ, ఎవరైతే పేపర్ లేకుండా వెహికల్స్ కానీ, అదర్ ఏదైనా ఇల్లీగల్ మెటీరియల్ కానీ, లిక్కర్ కానీ, ఇన్సిట్ లిక్కర్ కానీ ఇట్లాంటివి కూడా పట్టుకోవడానికి